ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విరుచుకుపడ్డారు. నగరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. మొన్న రామన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకుంటే కారుతో తొక్కించి చంపేస్తారని ఎమ్మెల్యే బెదిరించారని గుర్తు చేశారు. నిన్న నగరేకల్ మండలం మంగళపల్లిలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులని, వార్డు మెంబర్ అభ్యర్థులని ఇష్టానుసారంగా బెదిరించే కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కొంతమంది అయితే ఎక్కడ పడితే అక్కడ అభ్యర్థులను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం, వేసిన నామినేషన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఇండ్లలో పోయి మరి దుండగులాగా పోయి బెదిరించే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఇలా ఎల్లగూడలో అదే పరిస్థితి జరిగింది. మరూరులో కొంతమంది వ్యక్తులను వార్డు మెంబర్లకు చేస్తే విత్డ్రా చేసుకోవాలని చెప్పి చేసి బెదిరించే కార్యక్రమం, కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేయడం. ప్రతి గ్రామంలో కూడా వార్డు మెంబర్ని కిడ్నాప్ చేయాలి, వినామతి చేసుకోవాలి, సర్పంచ్ని వినామతి చేసుకోవాలని చెప్పి అకస్తోటి అధికారం ఉంది కానీ అహంకారంతో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు వారి యొక్క అనుచరులతోటి బెదిరింపుల కార్యక్రమం విచ్చలవిడిగా రౌడీజం చేస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు, ఎమ్మెల్యే యొక్క అనుచర వర్గం మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసే కార్యక్రమం. నేను జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ స్థానికంగా పోలీసులను కానీ ప్రత్యేకంగా ఫోర్సు పెట్టండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి.